మహావిష్ణుం జ్వలంతం జ్వాజ్వల్యమానమైనటువంటి అగ్ని శిఖవలే స్వామి స్తంభోద్భవంగా హిరణ్యకశిపుడికి మొట్టమొదటిసారిగా అగ్ని కీలల్లోనే దర్శనమిచ్చాడు. అలాంటి పురుషుణ్ణి తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైలోచనీం కర్మ ఫలేషు చూస్తామని వేద పురుషుడు స్వామిని ప్రార్థించినాడు. జ్వలంతం సర్వతోముఖం ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ హిరణ్యకశిపుడికి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామి వారి ముఖమే కనపడుతోంది. కాబట్టి అది సర్వతోముఖం. మనం ఏ ముఖంలో చూస్తామో ఒక వెలుగుతున్నటువంటి దీపం ఏ దిక్కున కాంతి ప్రసరణ చేస్తుంది అంటే అన్ని దిక్కులా ప్రసరించినట్టుగానే స్వామి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామి వారే కనపడుతున్నాడు. సర్వతోముఖం నృసింహం. ఇప్పుడు నారసింహతత్వం నకారం వ్యాకరణ రీత్యా ధృతం. అది పూర్వపదంలోనూ ఉత్తర పదంలోనూ కలిస్తే సంధి సమాసాలు ఏర్పడి పరసన్నికర్ష సంహిత అనేటువంటి వ్యాకరణ సిద్ధాంత భావనతో స్వామి నకారో నారసింహశ్చ నకారం నారసింహస్వామి వారికి ప్రతీకబోతుంది. అవసరమైతే వ్యక్తం, లేకపోతే అవ్యక్తం, అది మనకు సువ్యక్తం. అలాంటి నకారం రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ రకారాక్షర భేదేన సర్వతో రక్షమాం. ఆ రకారం అనేది ఉందే మనలో ఉండబడేటువంటి చీకటిని దహింపజేసి జ్ఞానం అనేటువంటి ప్రజ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది. చీకటికి తావే లేదు. అలాంటి అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసి ధృతం నమే భక్షంతి నమే రక్షతి అన్నట్టుగా రక్షిత రక్షిత. స్వామి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని రక్షించుతాను. రక్ష్యాపేక్షాం ఉపేక్షతే అని కక్షలు లేనటువంటి స్వామి ఏకైక కక్షగా స్వామి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నటువంటి సందర్భం. प्रवाच्याया जगर्धमघवन्निन्द्रसन्वते परावतं यत्पुरसंहृतं वस्ववावृणाशरभाय ऋषिबन्धवे वृद्धवृष्णियं दृष्टभोजस्वभितमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा वृद्धवृष्णियं दृष्टभोजस्वभितमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते प्रसह्यसाहिने नमो भयं वै श्रवणाय कुर्महे सभे कामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः नरसिंहाय मङ्गलं गुणसिन्धवे मंगलानां निवासाय यादाद्रीशाय मंगलम् निरवध्याय नित्यवैभवशालिने नित्यवैभवदात्रे च श्री नृसिंहाय मंगलम् मंगलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम्।
శరీరంలో శిఖర స్థానం కింద ఉంచబడ్డ ద్వారం గుండా ప్రవేశిస్తూ హలో. చైతన్యవంతం హలో. చేస్తోంది. చెప్పండి. ఈ పవిత్ర సుముహూర్త వేళ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు స్వామివారి ఆశీస్సులు అందుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్ష వీక్షణాలతో తాను పవిత్రుడవుతూ యావత్ ప్రజానీకానికి తెలంగాణ ప్రజలకు సుఖ శాంతులు సౌభాగ్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ స్వర్ణమయ గోపురాన్ని భక్తులకు అంకితం చేస్తున్న శుభవేళ వేంచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులకు ఈ పవిత్ర సందర్భం పవిత్ర క్షేత్రం శుభాకాంక్షలు అందిస్తోంది, స్వాగతం పలుకుతోంది. హలో చెక్ హలో. ప్రకృతిలో దృగ్గోచరమైన విషయాల్ని మనిషి హృదయంలో ఉదయించే భావాలకు రూపకల్పన చేసేదే శిల్పకళ. ఒక్కసారి జయధ్వానాలతో ఆ బంగారు శిఖరాన్ని దర్శించుకోండి. అదిగో స్వర్ణమయ గోపురం. శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమః జయధ్వానాలతో నమోవకాలతో స్వామిని అదిగో జగజ్జేగీయమానంగా మెరుస్తోన్న బంగారు గోపురం. భక్తి హృదయాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రతి హృదయంలో భక్తి ఆవిష్కరించే సుముహూర్తం, పవిత్ర సందర్భం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మోదాయ శాఖ, యాదగిరి దేవస్థానం భక్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కార అనురక్తులకు అన్ని వేళలా అన్ని విధాలా మంచి జరగాలన్న సంకల్పంతో అదిగో ఈ బంగారు శిఖరం ఆవిష్కరించబడింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి దంపతీయుక్తంగా ఈ అత్యంత పవిత్ర సందర్భంలో వారు పాల్గొంటూ ఉన్నారు. సహస్ర కుంభాభిషేక మహోత్సవం. ఉభయ వేదాంత ప్రవర్తకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 మధుర కవి వానమామలై పీఠాధిపతి రామానుజ జీయస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అత్యంత పవిత్ర మహోత్సవంలో నేత్రోత్సవంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న అందరూ ఎంతో భాగ్యవంతులు. అదిగో సుదర్శన సందర్భం సుదర్శనంగా ప్రతి భక్తుడి నేత్రోత్సవంగా, హృదయోత్సవంగా, భక్తోత్సవంగా జరుగుతున్న సందర్భం ఒక్కసారి వీక్షించండి. బంగారు తాపడం గావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విమాన అధిష్టాన దేవతల్ని, సకల కళల్ని దర్శనంలోకి ఆవాహన చేసుకోవటం జరిగింది. నవంబర్ 6వ తేదీ 2024 విమాన స్వర్ణమయం చేయటం కోసం గతంలో కర్షన్లోకి ఆవాహన చేసుకున్న దేవతల్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా
పాంచానిక పంచకుండాత్మక యాగం నిర్వహించింది ఈ దేవస్థానం ఈ రోజు దాకా. మూలమంత్ర, మూర్తిమంత్ర, విమాన గోపుర అధిష్టాన దేవతల హవనాలతో, వివిధ అధివాసాలతో గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఒక అత్యంత మహిమాన్విత సందర్భమే ఈ ఆవిష్కరణ మహోత్సవం. స్వామివారి బంగారు విమాన గోపుర కుంభాభిషేక మహోత్సవంలో శ్రీ అదిగో సుముహూర్తం భగవతో వీర్యేన భగవదస్తేజసా భగవదః కర్మణ భగవదః కర్మ కరిష్యామి. శ్రీమదఖిల సార్వభౌమ బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య యోగానంద లక్ష్మీ నారసింహ స్వామినః లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం అస్య దాసానుదాసస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య జననోళ్ళ గోత్రోద్భవస్య వంశోద్భవస్య రేవంత్ రెడ్డి నామధేయస్య ధర్మపత్ని గీతా నామధేయాయ సహ కుటుంబానాం గోత్రోద్భవస్య సత్యనారాయణ రెడ్డి నామధేయస్య ధర్మపత్ని నైమిషానామ్యా సపుత్రికా రియాంశ్ నామధేయస్య